హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా వాటర్ యాపిల్ చెట్టు గులాబ్ జాము గ్రీన్దండి. ఈ సంవత్సరమే వేసింది కాయలు. ఇగోండి ఇలా గుత్తులు గుత్తులుగా వేసింది. బాగున్నాయి కదండి, చాలా హ్యాపీగా ఉంది ఈ చెట్టు ఇలా కాస్తుంటే. ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇగోనండి ఇలాగా గుత్తులు గుత్తులుగా కోస్తున్నా. బాగున్నాయండి. ఈ చెట్టు పెయింట్ డబ్బాలో వేసాము. పైన ఇంకా కొంచెం వేస్తే బలంగా బాగుంటుందని ఒక కవర్ తొడిగి దానిలో కూడా వేసామండి. వేస్తున్నాం అన్నీను ఎత్తుగా ఉంటుందని. ఈ సంవత్సరం అయితే ఇలాగ మంచిగా కాయలు ఇస్తుంది ఈ చెట్టు. వీటిని కోస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇగోనండి ఇలా అయితే అయినాయి. ఒక్కొక్కటి ఇంకా అవ్వలేదు కానీ రాలిపోతాయేమో అని చెప్పి కోసేసామండి. ఇంకా అయితే ఉన్నాయి. ఇగోనండి చెట్టు మొదలైతే ఇలా ఉంది. ఇది 2.5 3 ఏళ్ళు అవుతుందేమో అండి మొక్క పెట్టి. అప్పటి నుంచి కాయలేదు, ఈ సంవత్సరమే కాసింది. ఇవిగోనండి ఇలా అయితే అయినాయి కాయలు. ఇదండి. ఇదిగోండి స్వీట్ లెమన్ కూడా కోసుకుందామండి. స్వీట్ లెమన్ కూడా అయినాయి కొంచెం కొంచెంగా. ఈ స్వీట్ లెమన్ కూడా ఈ వేసవకాలం అది బాగానే వస్తుంది, అన్ని కాలాల్లోనూ కాస్తుంది ఇది. స్వీట్ లెమన్ శీతాకాలం అయితే బాగా కాస్తుందండి స్వీట్ లెమన్. ఇది సపోటా అండి, సపోటా కాయలు కూడా సపోటా కాయలు కూడా కోసుకుందామండి. అయినాయి స్వీట్ లెమన్ అయిన తర్వాత జాంకాయలు సపోటాలు కోసుకుందాం. ఇవిగానండి ఈ స్వీట్ లెమన్ కాయలు కోసుకుంటే ఇలాగా. ఇవిగానండి జామ చెట్టు ఇది చిన్నది, చాలాసార్లు లాగేద్దాం అనుకున్నాను. మునగ చెట్టు ఉన్న పెయింట్ డబ్బాలో పక్కన వచ్చింది, విత్తనం పడి వచ్చిందండి. కంపోస్ట్లోది ఏదో పడి వచ్చింది. అది ఇలాగ కాసింది కాయలు. వీటిని చూసేసరికి ఇది కాయట్లేదు జాంకాయలు అనుకున్నాం, కానీ ఈ 2 వేసింది పువ్వులు. చాలా హ్యాపీగా హెల్దీగా వచ్చినాయండి చక్కగానే. ఈ కాయలు అయితే అయినాయి. 2 కాయలు ఇంకా పువ్వులు ఉన్నాయండి, కట్ చేసుకుంటున్నా. ఇదిగోనండి సపోటాలు అయినాయి. సపోటా చెట్టు కూడా ఎప్పుడు కాయలను ఇస్తూ ఉంటుంది ఈ సపోటా చెట్టు. టబ్లో అయితే 100 రూపాయల టబ్లో పెట్టాము దీన్ని. ఇదిగోనండి ఈ వేసవకాలం సపోటాలు బాగానే వస్తాయి కదా. ఇగో కాయలు అయిన మట్టుకు కోసుకుంటున్నామండి. మళ్ళీ పిందులు ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఎప్పుడు కాయలు 1 2 కాయలు ఉంటాయి. ఎక్కువ పువ్వులు వేసేస్తుంది. చిన్న పిందులు కొన్ని రాలిపోయినప్పటికీ కూడా బాగానే వస్తాయండి కాయలు. ఇలాంటి చెట్టు మిద్దె తోటలో వేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. పెద్ద సైజు కాయండి ఇది, బాగానే స్వీట్గానే ఉంటుంది సపోటా కాయలు. ఇదేనండి. ఇగోండి స్టార్ ఫ్రూట్ కూడా 2 కాయలు అయితే ఇలా పట్టుకునేసరికి చేతిలో కూడొచ్చేసినాయి. ఇగోండి స్టార్ ఫ్రూట్. ఈరోజైతే అన్నీ హార్వెస్ట్ చేసాము. ఇదేనండి ఈ 2 కాయలు స్టార్ ఫ్రూట్స్ కోసుకున్నాం. మంచిగా టేస్ట్ కూడా బాగుందండి స్టార్ ఫ్రూట్స్. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్లో అయితే. ఇది ఇలా వాటర్ యాపిల్, స్వీట్ లెమన్, జాంకాయలు, సపోటా పళ్ళు,